మాస్టర్ సి.వి.వి. నమస్కారం. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. ద ఇన్సాటియేట్ సీకర్ అంటే తృప్తి లేని, అసంతృప్తితోటి లోపల నుంచి ఉన్న అసంతృప్తి తన్ని ముందుకు నడిపిస్తున్న ఈ జీవి, ఆ జీవి ఉన్నాడే, ఈ దశలోకి రావడానికి ముందు దశల్లో ఈ కోరికే తెలియని దశల్లో నుంచి గడిచాడు. అంతకు పూర్వం ఉన్న పిల్లల సంతృప్తి, పిల్లవాడికి అప్పటికప్పుడు ఒక చాక్లెట్ ఇస్తే సంతృప్తి పడ్డట్టుగా చిన్న చిన్న సంతోషాలతో ఉండే సంతృప్తి, మృగముల ఒద్దిక వదిలివైచినాడు. ఇవి కావు నాకు కావాల్సినవి, ఇక్కడ కాదు నేను ఉండవలసింది అనేది తెలుసుకుంటున్నాడనమాట. తెలుసుకున్న కొలది, వెతికిన కొలది అంతు చిక్కుటలేదు. కావున పెద్దవాడైన కొలది ఇంకనూ పెద్ద అసంతృప్తి, అనంతమగు ఆశ, చదివిన కొలది ఇంకనూ చదవవలసినది అధికమే అగుచున్నది. ఈ తృష్ణకు అవధి లేదు. ఇప్పుడు మనకు తెలుస్తోంది ఈ విశ్వం గురించి మనం చేసే రీసెర్చ్లో, అలాగే మానవ శరీరం గురించి చేసే రీసెర్చ్లోనైనా, అంటే మనకు కనపడుతున్న మానవ శరీరం గురించే మనం మాట్లాడుకుంటున్నది. దీని వెనకాతలున్న ప్లేన్స్ గురించిన జ్ఞానం మనకి ఇంకా అసలు చూచాయగా కూడా అందరికి నమ్మకం స్థితికి, ఎందుకంటే మనం ఇంకా కళ్ళతో చూసిందే నమ్మే దశల్లోనే ఉన్నాం కాబట్టి అఖండమైన అనంతమైన జ్ఞానం ఎంత ఉంది అనేది తెలిసిన కొద్దీ మనం నోరు వెళ్ళబెట్టాల్సిందే. ఈ రోజుకి మనం ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నింటి గురించి తెలుసుకోలేదు. సముద్ర గర్భంలో ఉన్న జీవరాశుల గురించి కూడా మనకి ఇంకా పూర్తిగా తెలియదు. మన మానవ శరీరంలో ఉన్న భాగాల గురించే పూర్తిగా మనకి ఇంకా తెలియలేదు. మానవ మేధస్సు ఎంత గొప్పది అనే దాని మీద రీసెర్చ్ కూడా ఇంకా సాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు తెలియనివి ఇంకా ఎన్నో విషయాలు, ఎందుకు ఇలా ఉంది, ఎందుకు అలా ఉండకూడదు అనేది ప్రశ్న వస్తే దానికి సమాధానం కోసం కృషి చేసుకుంటూ పెద్దవాడైన కొద్దీ ఇంకా తెలుసుకోవాలనే కృషి జరుగుతూనే ఉంది. ఇక్కడ ఈ తృష్ణకి అవధి లేదు. తెలివేయొకింత లేనియడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసినదంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియనివాడనై మెలగితిన్ అని భర్తృహరి పలుకున్నట్లున్నది ఈ వరుస. అంటే మనము చిన్నపిల్లవాడి దశలో, ఇవల్యూషన్లో పశుబలమే గొప్పది అనే దశలో ఉన్నప్పుడు విర్రవీగం. ఇప్పుడు మెంటల్ ప్లేన్లో చిన్నగా వెళ్ళి ఏమిటిది అని ప్రశ్నలు వేయటం నేర్చుకుంటే రీసెర్చ్ చేస్తున్న కొద్దీ అంతులేదు. కాబట్టి మీరు చూడండి, నిజంగా రీసెర్చ్ చేసేవాళ్ళు చాలా వినమ్రంగానే ఉంటారు. ఒక డిగ్రీ రాగానే ఉన్న గర్వం ఆ నిజం రీసెర్చ్ చేసే వాళ్ళ దగ్గర మనకి కనపడదు. ఎందుకంటే వాళ్ళకి అనంతమైన ఈ జ్ఞానంలో నేను సముద్రపు ఒడ్డున నుంచుని ఒక చిన్న ఇసుక రేణువు కూడా చూడలేదేమో అనేలాగా వినమ్రులైపోతారు వాళ్ళు. అలాంటిది ఈ విశ్వం గురించి, ఈ విశ్వం వెనకాతలున్న విశ్వకర్త గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంకా ఎంత వినమ్రంగా మనం ముందుకెళ్ళాలి. ఆ పైనుండి వచ్చిన దివ్య తేజస్సు మానవుడిలో అంతర్భాగమై ఇచ్చటనే నిలిచిపోయి ఉన్నది. ఆ దివ్య తేజస్సు, దాని దివ్య ప్రచోదనము వలన మానవుడు భౌతిక విషయగ్రహణమును ముగించెను. ఏం చెప్తున్నారు? భౌతిక విషయగ్రహణం అంటే భూమి, నీరు, ఆకాశము, వాటి గురించి కొంత తెలుసుకున్నాడు. అదే కదా మనం ఇప్పుడు అనుకున్నాం, ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. దానితో ఆది భౌతికము అంటే ఈ భౌతికానికి అతీతమైనది ఉందే ఆధ్యాత్మికము అగు విషయ విచారణాపరుడయ్యను.
ఇప్పుడు ఫిజికల్ ప్లేన్ నుంచి మెంటల్ ప్లేన్, స్పిరిచువల్ ప్లేన్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు మానవుడు. అంతర్ముఖుడయ్యను. బయట ఎంత విశ్వం ఉందో అంత విశ్వం ఆయన లోపల రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. అందుకే ఈ యోగా ట్రావెల్లో కూడా బయటికి స్పేస్లోకి రాకెట్తో వెళ్ళిన కంటే కూడా లోపలికి వెళ్ళి ఈ స్పేస్లో ఉన్నవన్నీ తనలో తాను తెలుసుకోగలుగుతున్నారు వీళ్ళు యోగులు. అంతర్ముఖుడయ్యను. పరిశీలించుట, పరిశోధించుట, లోన వెదకుట ఆరంభించెను. మెదడును వదలి బుద్ధిని గ్రహించినాడు. మనోమయ కోశం కంటే పైన విజ్ఞానమయ కోశం, దానిలోకి వెళ్ళాడు. శరీరమును వదిలివేసి అందలి ప్రజ్ఞను వెదికి ఆత్మ యొక్క ఉనికిని, వికాసమును గ్రహింప యత్నించుచున్నాడు. ఇందాక మనం అనుకున్నట్టుగా కొంతమంది ఈ ప్లేన్లో ఉన్న వాళ్ళని కూడా మన చుట్టూ చూస్తాం. ఈ గాజువలె చిట్లు ఈ అన్నమయ కోశములో తాను జగన్నియంత కాగోరుచున్నాడు. అంటే చాలా బ్రిటిల్, ఫ్రెజైల్. ఈ బాడీ పర్మనెంట్ కాదు, అన్బ్రేకబుల్ కాదు కదా ఇది. దిస్ ఇస్ బ్రేకబుల్. ఈ మెటీరియల్ జాగ్రత్తగా ఉంటే కొన్నాళ్ళు ఉంటుంది, ఆ తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా డికే అయిపోతుంది. ఇటువంటి ఈ ఇంపర్మనెంట్ బాడీలో జగన్నియంతగా స్టాండర్డ్గా ఉండాలనే కోరికని పెంచుకుంటున్నాడు. తనను తానెరుగక విమూఢ చేతస్కుడై నిద్రావస్థలోనున్న ఈ దేహికి స్వస్వరూప సందర్శనము, దివ్య దర్శనము, తన్ను తానెరుగుట జరుగుచున్నది. చూసారా, గ్రాడ్యువల్ ఇవల్యూషన్లో పాకుతూ ఉన్నవాడు నుంచున్నాడు, నుంచున్నవాడు ఇప్పుడు నడుస్తున్నాడు, చిన్నగా పరుగు కూడా మొదలు పెడతాడు. తను నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనే జర్నీ స్టార్ట్ చేశాడు. నేను బ్రహ్మమును అనగలుగుచున్నాడు. అట్లెరిగినవాడు బ్రహ్మమగుచున్నాడు. ఎవరైతే నేను బ్రహ్మం, అహం బ్రహ్మస్మి అనుకుంటున్నారో అది నిజంగా సాధించగలుగుతున్నారు. అదిగో బ్రహ్మ సాక్షాత్కరించబోచున్నాడు సుమా అనుచున్నది భూమాత. అప్పుడు భూమాత చాలా సంతోషిస్తుంది. తన కొడుకుల్లో ఒకడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, తన కొడుకుల్లో ఒకడు గోల్ రీచ్ అయ్యాడు, సాధించాడు అని భూమాత చాలా సంతోషిస్తుంది. అటువంటి అహం బ్రహ్మస్మి అని తెలుసుకోగలిగేలాంటి సంతానం కోసం ఆ భూమాత అనంతంగా తపస్సు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అది గ్రహించారంటే తన కల కూడా నిజమవుతుంది, ఈ భూమి స్వర్గం అవుతుంది. బ్రహ్మవిద్ బ్రహ్మేత్వ భవతి అనుచున్నది రుక్కు. ఇన్ హిమ్ ఎర్త్ ఫీల్స్ ద గాడ్ హెడ్ డ్రాయింగ్ నియర్. ఆ భగవంతుని ఇచ్ఛ, ఆ భగవంతుని యొక్క సంకల్పం తనలో సంపూర్ణం అవబోతోంది అనేలాంటిది ఈ అహం బ్రహ్మస్మి అనుకున్న జీవి తెలుసుకోగలుగుతాడు అని చెప్పి, ఈ పుడమి ఇట్లుండరాదు. ఈ భూమాత కూడా అదే కోరిక, ఈ భూమి ఇలా కాదు ఉండాల్సింది, మారి తీరవలను, ఏదో మార్పు రావలను, ఎప్పుడునూ ఇట్లే ఉండుటలో వింత, విసుగు, అసంతృప్తి, ఏదో మారి తీరవలను. అనిర్వచనీయము, అనూహ్యము అగు కొత్తదనము, పవిత్రత ఈ భూమికే లభింపవలేను అని భూదేవి దేవతలను ఆరాధించుచున్నది. పైన చెప్పారు కదా, అలా అహం బ్రహ్మస్మి అనేవాడు బ్రహ్మమైతే భూదేవి ఎందుకు సంతోషిస్తుంది అంటే ఈ భూమి మీద రావాల్సిన మార్పుకి వాళ్ళు నాంది పలుకుతారు కాబట్టి. కానీ ఆ పూజ ఇంకనూ పూర్తి కాలేదు. సంకల్పం, భూదేవి సంకల్పం. ఆ పూజారి ఇంకనూ ఏవో మంత్రతంత్రములతో కాలం గడుపుతున్నాడే గాని మన ఆశలనే ఆజ్యముగా, ఆశయములనే సమిధలుగా హోమము చేయుచున్నాడే కానీ పూజా సంస్కారములను పూర్తి చేయుటలేదు. అంటే ఈ మెటఫర్, ఈ ఉదాహరణ తీసుకుంటే పూజ సాగుతూ ఉంది, ఎంతకీ పూజ జరుగుతూ ఉంది కానీ పూజా ఫలం మనకింకా లభించలేదు.
పూజావ్రతము సమాప్తి అగుట లేదు, ఇంకను మనం ఆ పూజకు బలి అగుచునే ఉన్నాము. భూమియే బలిపీఠమగుచున్నది. బలి సమాప్తి వ్రతం ఎప్పుడో, వెయిన్ అన్ఎండింగ్ ఇన్ ద సాక్రిఫైస్. అంటే ఇప్పటి వరకు ఈ కృషి అయితే జరుగుతోంది కానీ రిజల్ట్ రావట్లేదు. ఇది కూడా ఒక రీసెర్చ్ లాంటిదే. 1000 సార్లు ప్రయత్నిస్తే 1001సారి ఎలక్ట్రిసిటీ బల్బు ఎలా వెలగాలి అనేది కృషి చేసి సాధించిన మానవుడిలాగా ఈ మానవులందరూ ఇన్ని వేల సంవత్సరాలుగా కృషి చేస్తున్నా ఇప్పటి వరకు ఈ భూమాత యొక్క పూజ పూర్తవలేదు, మనం అందరం బ్రహ్మత్వాన్ని సాధించలేదు అనుకున్నా ఆపవలసిన రీసెర్చ్ కాదు, ఆపవలసిన ప్రయాణము కాదు, ఆపవలసిన కృషి కూడా కాదు. ఎందుకంటే మన లక్ష్యం ఏమిటి, మనం సాధించవలసింది ఏమిటి అనేది అంత ఖచ్చితంగా మన లోపల నుంచి ప్రేరణ కింద మనకి ఉంది. కావుననే మనకు తెలివి లభించుచున్నదే కానీ ఎరుక కందుట లేదు. ఇంటెలెక్ట్ తెలియజేస్తోంది కానీ అది ఇంకా స్టేబుల్గా మనకి తెలియట్లేదు. వివేకము వికసించుచున్నదే కానీ ధీశక్తి ప్రచోదింపబడుట లేదు. ఆ ప్రజ్ఞ, పైనుంచి వచ్చే ప్రజ్ఞ మనలో వికాసం ఇంకా అవటం లేదు. మనకు తెలియకుండగానే ఆ దేవదూతలు మన మధ్య పనిచేయుచున్నారు, ఇది మాత్రం ఖచ్చితం. అసలు ఈ లెవెల్ వరకు మనం రావాలన్నా పైనుంచి ఆ స్పిరిచువల్ ఇది ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేయడంలో ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాం కాబట్టి జరుగుతూ ఉంది. పైనుంచి వాళ్ళ కృషి మన ఆతృతకి తగినట్టుగా జరుగుతూనే ఉంది. ఈ వెలుగు నీడల మంచి చెడుల నడుమ నుండియే వారు వెలుగును మంచిని వేలార్పగలరు. ఇందులో నుంచి మనకి మంచిని పెంచి చెడుని తగ్గించగలరు, ధీశక్తిని ప్రచోదింపచేయగలరు. వారి దివ్య సంకల్పమున, దివ్య సందర్శనము వలన, దివ్య సంస్పర్శము వలన మనలోని శక్తి వికసిల్లును. ఆ దేవదూతలు, ఇక్కడ దేవుడు అనలా, దేవదూతలు. ఏదో ఒక నరము స్పందించును. అంటే ఎవరైతే కృషి చేస్తుంటారో వాళ్ళల్లో లోపల ఇంటర్నల్గా ఒక షాక్ లాగా ఒక అలర్ట్నెస్ తప్పకుండా వస్తుంది. ఒక వైబ్రేషన్, ఒక నరము స్పందించటం అంటే ఒక వైబ్రేషన్ వస్తుంది. లోన తళుక్కుమనును, శరీరమెల్ల జలధరించును. ఒక దివ్యశక్తి సరాసరి మనలో ప్రవహించును. ఒక ఎలక్ట్రిక్ ఫోర్స్ లాంటిది మనలోకి పైనుంచి ప్రవహిస్తుంది, తేజోవంతము చేయును. సూటిగా ఆ దివ్యశక్తి మనలో పనిచేయనారంభించును. మీలో యోగా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళలో చాలామందికి ఇటువంటి అనుభవాలు తప్పకుండా ఉండుంటాయి. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీరు కూడా రెగ్యులర్గా కాకపోయినా అటువంటి అనుభవాన్ని పొందే ఉండి ఉంటారు. ఇట్లు ప్రత్యక్షముగా సరాసరియే ఉపోద్ఘాతమును లేకుండా, ఎట్టి ముందు నోటీసులు లేకుండా ఈ మట్టి శరీరము వెలుగులువారును. ఎలక్ట్రిసిటీ బల్బులోకి ప్రవాహానికి స్విచ్ వేయటానికి ఎంతసేపు పడుతుందండి? ఒక్క క్షణం. అప్పుడు వెలుగు గదంతా నిండిపోతుంది, వచ్చేస్తుంది. అంటే ఇక్కడ బల్బు రెడీగా ఉండాలి, ఆ బల్బు ఆ వచ్చే ఫోర్స్ని తట్టుకునేదిగా ఉండాలి. ఒక్క క్షణంలో ఈ మార్పు జరిగిపోతుంది. మట్టి శరీరము వెలుగులువారును. తన చుట్టూను గల మాలిన్యమును కడిగివైచి పవిత్రతను, తీయదనమును, వెలుగును, ప్రేమను వేలార్చును. ఈ మట్టి శరీరంలోకి ఆ దివ్య దేవదూతలు తీసుకొచ్చే ఆ ఇన్స్పిరేషను ఒక ఎలక్ట్రిక్ ఫోర్స్ లాగా పైనుంచి వచ్చి మొత్తం వెలుగులు నింపటానికి ముందు నోటీస్ లాగా ఏమీ ఉండదు. ఇక్కడ కనుక అర్హత ఉంటే వెంటనే జరుగుతుంది. అండ్ బై ద స్విఫ్ట్ వైబ్రేషన్ ఆఫ్ ద నర్వ్ లింక్స్ ఇట్స్ మెకానిక్ థ్రాబ్స్ టు లైట్ అండ్ లవ్. పైనున్న ప్రేమమయ, జ్ఞానమయ స్థాయిలకి ఈ మట్టి శరీరంలో ఉన్న జీవిని ఆ ఫోర్స్ లింక్ చేస్తుంది.
సత్య సందర్శన మార్గమును సుగమము చేయును. ఆ లింక్ కనుక ఏర్పడితే సత్య సందర్శన మార్గం మనకి ఈజీగా కనిపిస్తుంది. అంతకు ముందంతా ఏదో ఉంది, అదేమిటో తెలియదు అనే స్థాయి నుంచి ఓహో ఇది, ఈ డైరెక్షన్లో మనం వెళ్ళాలి, ఈ మార్గం అనే క్లారిటీ మనకి వస్తుంది. మనము రుచి చూచు అల్పసుఖములన్నింటికంటే మిక్కిలి ఉన్నతమగు ఆనందానుభూతిని చెంతకు చేర్చును. ఇప్పటి వరకు మనం ఆ కనెక్షన్ లేనప్పుడు ఉన్న స్టేటస్లో అనుభవించిన సుఖాలకిన్ను ఈ సత్య సందర్శనం అయిన తర్వాత ఉండే దశకి సంబంధం లేదు, పోల్చలేము. ఆ ఆనందానుభూతి మనకు చాలా దూరముగా ఉన్నదే అయినను చాలా చేరువలోనే ఉన్నది. దానిని మనము గమనింపము. థింగ్ ఈజ్ ఇట్ ఈజ్ రీచబుల్, ఇట్ ఈజ్ విదిన్ అవర్ రీచ్, బట్ మనకు తెలియదు, మనం ట్రై కూడా సరిగ్గా చేయలేదన్నమాట. అట్టి దానిని దూరము చేసుకొని సుఖముల వెంట పరుగెత్తుతున్నాము. ఈ టెంపరరీ ప్లెజర్స్ వెనకాతలే మన క్వెస్ట్ అంతా వెళ్తోంది. మన అవివేకమును చూచి ఆ ఆనందదేవత నవ్వుచున్నది. ఓరి వెర్రివాడా, నేను నీకు పర్మనెంట్ హ్యాపీనెస్, పర్మనెంట్ జాయ్ ఇస్తానంటుంటే దీనికోసం ట్రై చేయకుండా నువ్వు ఇవాళ వచ్చి రేపు పోయే సుఖాల వెనకాతలు పరిగెడుతున్నావే. చిన్నపిల్లవాడికి చాక్లెట్ కావాలా, ఇంకోటి కావాలా, మనం అసలు అన్నప్రాసినప్పుడు కూడా రకరకాలు పెడతాం. మనం అనుకుంటాం వాడు పుస్తకం పట్టుకోవాలి, వాడు పెన్ను పట్టుకోవాలి, వాడు ఇంకేదో భగవద్గీత ముట్టుకోవాలి. కానీ వాడు వెళ్ళి అక్కడున్న చాక్లెట్ పట్టుకున్నాడు అనుకోండి, మనం అనుకుంటాం అరే వీడికి నిజమైనది ఏదో తెలియదు, వాడి ఆనందం ఎక్కడో వాడు అక్కడికి వెళ్తాడు. మనం అందరం కూడా అన్నప్రాసన రోజు చిన్నపిల్లలు లాంటి వాళ్ళమే. మనకి తర్వాత అది ఎన్నాళ్ళు ఉంటుంది, దానివల్ల నా కడుపులో నొప్పి వస్తుందా, ఇవేవి కూడా తెలియకుండా ఆ సుఖాల వెనుక మనం చిన్న సుఖాల వెనుక పరిగెడుతూ ఉంటాం అన్నమాట. మనకు స్వాగతము పలుకుచున్నది ఆ ఆనందదేవత, చెంతకు రమ్మనుచున్నది. అది అంతటను నిండి నిబిడీకృతమగుచున్నది. చల్లగా మెల్లగా వీచు మలయమారుతంలో నుండి తొంగి చూచుచున్నది. ఆ చెట్ల చుట్టూ ఆకుపచ్చదనములో, పువ్వులో, పసరు సువాసనల్లో ఆనందదేవత నృత్యము చేయుచున్నది. కానీ మనము ఆమెను పట్టించుకోకుండా చిన్న సుఖాల వెనుక పరిగెడుతున్నాం అన్నమాట. అది మన ప్రాబ్లం ప్రస్తుతానికి. ఆ ఆనందములో నుండియే చెట్లు తీవలు పైకి వచ్చుచున్నవి, ఉరకలు పరుగులు తీయవలని అనుకొనుచున్నవి. కానీ అవి చెలింపలేవు కదా. అంటే ఇక్కడ ఆనందమయ స్టేజ్ గురించి చెప్తున్నారనమాట. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు దాటిన తర్వాత ఎప్పుడైతే ఆ కనెక్షన్ వచ్చి ఆనందమయ స్టేజ్కి వెళ్తారో వాళ్ళు ఎట్లాంటి ఆనందంలో ఉంటారు. మనం చూసుకునే ఈ భౌతికమైన సుఖాలకు మించిన ఆనంద స్థాయి గురించి చిన్నగా మనకిక్కడ ఆనందో బ్రహ్మ అనే దాని గురించి వివరణ వస్తుంది, చూద్దాం. ఈ కదిలేడు జంతువులలో, మానవులలో ఆనంద జ్యోతులు ప్రకాశించుచున్నవి, ఊపిరి ఆడించుచున్నవి. వానిలోని హృదయకోశము ఆనంద తాండవమొనర్చుచున్నవి. ఆ ఆనందమే జీవిత నాటకం ఆడించుచున్నది. మనం ఏ పని చేసినా ఆనందం అనేది అందులో ముఖ్యమైన గమ్యం కిందనే ఉంటుంది. మనం జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం కష్టపడేది కూడా ఈ కష్టం అంతా తర్వాత ఏదో సుఖం, సంతృప్తి, ఆనందం అది చేస్తే వస్తాయి అనే కదా చేస్తున్నాము. అంటే ఏ ప్లేన్లో చూసినా కూడా ఒకటి తినడం వెనకాతలైన ఆనందమే, ఒక పని చేయటం వెనకాతలైన ఆనందమే. అంటే ఈ జీవికి ఇన్నేట్ నేచర్ ఏమిటంటే ఆనందం కోసం తప్పించటం, వెతుకులాడటం, ఆనందం కోసం ఆనంద లబ్ధి కావాలి అనుకోవటం. ఏ స్థాయిలోనైనా మనం ఎదుటి వాళ్ళని హింసించటం కూడా అందులో భాగం కిందనే ఉంటుంది. ఈ మ్యాటర్లో అన్నీ అలాగ డైవర్ట్ అయ్యి వాటి ఒరిజినల్ క్వాలిటీస్ పోయి అలా ఉంటాయి. కానీ ఆనందం అనేది మూలం. ఆ ఆనందమే జీవిత నాటకం ఆడించుచున్నది.
ఆ దివ్య ప్రచోదనము వలనే మనము దానిని తెలుసుకొని కావాలని అనుచుంటిమి. అది కావాలి, ఎందులోనైనా ఆనందం కావాలి అనుకుంటూ ఉంటాం. అది మనకి హింట్ ఇస్తుంది, ఒక చిన్న రుచి టేస్ట్ చూపిస్తుంది అనమాట. స్వీట్ షాప్ వాళ్ళు చూడండి, టేస్ట్ చూడండి ఏది కావాలి అన్నారు అన్నట్లుగా ఈ జీవితంలో ఇక్కడితో మనం తృప్తి చెందకుండా నిజమైన ఆనందం ఎలా ఉంటుంది అనేలాంటి సూచనలు ఇచ్చి మన్ని ఇన్స్పైర్ చేసి డ్రా చేయడానికి ఆ తల్లి ట్రై చేస్తుంది. లేకపోతే మనం ఇక్కడే ఉండిపోతామేమో. సుఖముగా ఉండవలననుచున్నాము, అట్లే వినువీధిలో రెపరెపలాడి ఎగిరి పల్టీలు కొట్టి గానమునర్చు పక్షుల ఆనందడోలికల్లో ఊగుచున్నాము. కష్టము కలిగినప్పుడు ఆనందము కావాలనుచున్నాము, ఆ ఆనందమే మనలను పరవశింపచేయుచున్నది. ఏది మాట్లాడుకొనునను సరిగా మనకు అర్థము కాదు, అయినను మన హృదయ కోశమునకు నాడీ మండలమునకును నరముల కేంద్రమునకు అదియే ప్రోత్సాహమిచ్చి నడిపించుచున్నది. ఆ ఆనంద అనే స్థితి నుంచే మనకి ఈ జీవితం ఆనందం కావాలి అనే కోరికతోటి మనం జీవిస్తూ ఉంటాం. మనలో ఆత్మజ్ఞానమును ప్రచోదించుచున్నది. నిజమైన ఆనందం ఎలా పొందాలి అనే జ్ఞానాన్ని కూడా ఎక్కువ చేస్తోంది. మన సుఖ దుఃఖములకు అది కారణము. మన రక్త ప్రసారమునకు కావలసినది ఆవేశము. మన ఇంద్రియములకు లభించు ఉత్సాహమునకు అదే కారణము ఆనందము. ఇట్ ఈస్ లైక్ ద ఎలక్ట్రిసిటీ, ద వైబ్రేషన్, ద ఎనర్జీ, ద పవర్ విచ్ డ్రైవ్స్ అస్. మన జీవితంలో మన హృదయం, మన బ్లడ్ ప్రెషర్కి, మన హార్ట్ బీట్కి, మన బ్రీదింగ్కి, మన లైఫ్కి అన్నింటికి వెనకాతలు కూడా ఇన్స్పిరేషన్ విచ్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్ ఆనందం. జీవించటం అనేది ఆనందం కోసమే, అవునా కాదా? ఆనందము నుండి భూతములు ఆవిర్భవించును, అవి ఆనందములో సంచరించును, ఆనందములో కలిసిపోవును. ఆనందో బ్రహ్మేతి విజానాత్ అని అంటే మనం మామూలుగా తెలిసి తెలియకుండా ఆనందో బ్రహ్మ అనేస్తుంటాం. కానీ దీని అర్థం ఏమిటనేది కొంచెం తెలుసుకుంటే మనం ముందుకు వెళ్ళటం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది భృగువల్లి తైత్రేయ ఉపనిషత్తులో వాక్యం. అంటే ఏది నా గురించి నేను తెలుసుకోవాలి అనే సర్చ్లో భృగు ముందు అన్నమయ కోసం బ్రహ్మమా, అది క్షయమవుతుంది చూసుకున్నాడు. తర్వాత ప్రాణమయ కోశానికి వెళ్ళాడు, తర్వాత మనోమయ కోశానికి వెళ్ళాడు, విజ్ఞానమయ కోశానికి వెళ్ళాడు. ఈ కోశాలన్నీ దాటుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ తైత్రేయ ఉపనిషత్తులో ఆనందమయ కోశంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అది సుప్రీం బీయింగ్ యొక్క లక్షణం అనేది తెలుసుకున్నాడు అన్నమాట. కాబట్టి అక్కడ బ్రహ్మన్ రియలైజేషన్, ఈ ద్వంద్వానికి అతీతంగా, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండే స్థితి ఆనందమయ కోశంలోకి వెళ్ళినప్పుడు వస్తుంది. కాబట్టి అది బ్రహ్మన్ రియలైజేషన్ అనేది భృగు తెలుసుకున్న ఈ వాక్యం అన్నమాట. కాబట్టి మానవుడు కూడా ఇప్పుడు తన ప్రయాణంలో మనోమయ విజ్ఞానమయ కోశాల్లో ఇంకా తంటాలు పడుతూ ఉన్నాడు. ఆనందమయ కోశం నుంచి దేవతలు సూచనలు ఇస్తున్నారు మనకి. ఆ సూచనలను మనం ఎంత మేరకు అందుకుంటామో, ఒక్కసారి ఆ లైట్ వెలిగితే ఆ ఆనందమయమైన లోకంలోకి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. An ecstasy of the infinite is her cause. ఇన్ఫినిట్ ఎక్స్టసీ అంటే ఆనందమయ మొత్తం భగవంతుని స్వరూపమే సత్ చిత్ ఆనంద అంటారు. ఇన్ఫినిట్ ఆనంద యొక్క ఎక్స్ప్రెషన్సే ఇవన్నీ కూడాను. ద కాజ్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఈజ్ ద ఇన్ఫినిట్ ఆనంద ఆఫ్ గాడ్ ఇన్ సీయింగ్ సో మచ్ వెరైటీ. మీరిప్పుడు రెజ్లింగ్ మ్యాచ్ చూస్తారనుకోండి, ఆ మ్యాచ్ గురించి తెలియకపోతే ఏంట్రా బాబు ఒకళ్ళతో ఒకళ్ళు ఇలా కొట్టేసుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు తోసేసుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, ఇదేం ఆటరా బాబో అనుకుంటారు. క్రికెట్ అర్థం అవ్వదనుకోండి, మీకు క్రికెట్ తెలియదు అనుకోండి, ఏంటి ఒక బంతి వెనకాతల 11 మంది పరిగెడుతున్నారు అనేలాంటి జోకులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఈ సృష్టిలో ఈ గేమ్
గేమ్ సరిగ్గా ఆడితేనే, యుద్ధం అనుకున్నది కూడా ఇప్పుడు చదరంగం, చెస్ ఒక యుద్ధం లాంటిదే. ఎవరు ఏ మెట్టు వేసినా అవతల వాడు దానికి ఎదురు ఏమేస్తున్నాడు అనేది చూసుకుంటూ కదా వెళ్తాము. సో ఇవన్నీ కూడాను దేనికోసం ఆడతారు? ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్, ఒక ఆట. ఈ సృష్టి మొత్తం కూడాను ఆ ఆనందమయుని ఆనందం కోసం వచ్చినదే. ద కాజ్ ఫర్ దిస్, ఎన్ ఎక్స్టసీ ఆఫ్ ద ఇన్ఫినిట్ ఈజ్ హర్ కాజ్. ఈ శక్తి స్వరూపిణి ఈ సృష్టినంతా ఇన్ని వివిధ రూపాల్లో ఇంత అజ్ఞానంలోకి దాచేసి ఇలా చేయడంలో, వీటన్నింటి వెనకాతల కూడా ఉన్న అసలు కారణం హిజ్ ఆనంద. ఆ ఆనందాన్ని మనం కనుక తెలుసుకుంటే అసలు కారణం మనకి తెలిసిపోయినట్టే. మనం కూడా అందులో భాగం అవుతాం అన్నమాట. ఆనందమే మనకు మోక్ష మార్గము. అది పరిపూర్ణమగు భగవత్ స్వరూపము అని అరవిందుల వారి ప్రవచనం. ఇది ఒక ఉపనిషత్ వాక్యమే. ఈ భావమునే తైత్రేయ ఉపనిషత్ భృగువల్లి 6వ అనువాకమునందు ఇట్లు వర్ణించినారు. ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుని మనం ఇవాల్టి సెక్షను ముగిద్దాం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్దేవ్య ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిసం విశంతీతి. దీనికి తాతగారు మనకి అర్థం చెప్పారు. మనలో ద్వంద్వములు పక్కపక్కన నడుచుచున్నవి. శాంతి అశాంతి, ఆశ నిరాశ, జీవము మృత్యువు ఈ తీరును కలిసిమెలిసి నడుచుచున్నవి. క్రిమి కీటకాదులలోనూ, పాకెడు జంతువులలోనూ, మృగములలోనూ, జలజంతువులు, పక్షులు మున్నగు సకల జీవరాశుల్లోనూ ఈ ద్వంద్వములు పనిచేయుచున్నవి. ఆహార నిద్ర మైథునములు, భయ మైథునములు సర్వే సర్వత్రా సృష్టి క్రమములో అన్ని జీవులకు వర్తించుచున్నవి. సూర్యరశ్మిలో ఆవిర్భవించి ఒదిగి లయమైపోవచ్చున్నవి. ఇవి అన్నీ యాంత్రికముగా వాని వాని ప్రమేయము లేకుండగానే ప్రవర్తిల్లుచున్నవి. యాంత్రికముగా మెదడు కొంత పనిచేయుచున్నది, కానీ ఇంకనూ అచట బుద్ధి వికసింపలేదు, ఆత్మ వికాసం అసలే లేదు. ఇలాంటి దశ కాకుండా ఈ భృగువల్లిలో చెప్పినట్లుగా ఆనందం అనేదే మనకి ఆ పరబ్రహ్మ స్వరూపముగా ఉండి నిజమైన ఈ డ్యుయాలిటీకి పైనున్న దశకు మన్ని తీసుకెళ్తుంది. అదే పరబ్రహ్మం, అదే పరిపూర్ణత్వం, అదే మనకి సచ్చిదానందానికి తెలియజేస్తుంది, దగ్గరికి తీసుకువెళ్తుంది. దీని తర్వాత సెక్షన్లో మనం దీన్ని కంటిన్యూ చేద్దాము. దీనికి ఉదాహరణల కింద అన్నమయ శరీరంలో ఉండే లక్షణాలు ఏమిటి, వేరే దశల్లో ఉండే లక్షణాలు ఎలా కనిపిస్తాయి అనేవి వివరించారు. అవి రేపు సెక్షన్లో చూద్దాం. నమస్కారం.